నమస్తే అన్న. నమస్తే అన్న, హర్ష సాయి గారి మీద బాగా ట్రోలింగ్స్ అవుతున్నాయి కదా, ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని. ఏమంటారు దాని గురించి? నువ్వు హర్ష సాయి తప్పు చేస్తాడు నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన గురించి? మాట్లాడమ్మా అని. ఇప్పుడు నువ్వు ట్రోల్ చేస్తున్నావు, ఇంకా ఫేమ్ అయ్యేది ఎవరు? హర్ష సాయే కదా. బురదలో రాళ్ళెత్తి పడేది బురద మన మీద ఎగిరి పడుతుంది. నువ్వు హర్ష సాయి తప్పు చేస్తాను అనుకున్నప్పుడు మాట్లాడకుండా వదిలే. హర్ష సాయి ఫేమ్ అవ్వడు, హర్ష సాయి అన్నదొక్కబడతాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ట్రోల్ చేస్తున్నావు. అంటే అతనిలో నీ మనసులో ఏదో ఒక మంచితనం ఏదో ఒకటి ఉన్నది. సో అది లేకపోతే నువ్వు మాట్లాడు. సో నువ్వు కూడా ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. హర్ష సాయి తప్పు చేస్తున్నప్పుడు అతని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అతను నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. సో అంటే నువ్వు కూడా నీదే తప్పు. సో నెక్స్ట్ హర్ష సాయి ఇంకో మాట కూడా చెప్పిండు, ఏమని? నేను గవర్నమెంట్ పర్మిషన్లు ఉన్న యాప్లు మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను అన్నాడు. సో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వాటికి అయినా ప్రమోట్ చేసినప్పుడు తప్పే ఉన్నదాడ? సో నీకు ఇష్టం లేకపోతే ఆడకు. ఒకవేళ ఆ ట్రోల్స్ ఎంతవరకు నిజమో, ఆయన చేసేది ఎంతవరకు తప్పు, అది గవర్నమెంట్ కూడా లాగేస్తుంది కదా ఫ్యూచర్. ఎందుకంటే 100 కోట్లు అని అంటున్నారు. 100 కోట్లు అన్నప్పుడు గవర్నమెంట్ ఊరుకుంటుందా? హర్ష సాయి మీద ఎక్కి కూర్చోదా? గవర్నమెంట్ కూడా ఉన్నది, వాళ్ళు కూడా చూసుకుంటారు కదా. సో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, నువ్వు చేయాల్సిన పని నువ్వు నువ్వు రోల్ చేసుకుంటూ కూర్చుంటే హర్ష సాయి ఇంకా ఫేమ్ వస్తుంది, ఇంకా డెవలప్ అవుతాడు. ఆయన రాబోయే సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. హర్ష సాయి తప్పు చేస్తాను అనుకున్నప్పుడు ఆయన గురించి మాట్లాడకు. సో ఆయన నచ్చే వాళ్ళు, ఆయన ఫాలో అయ్యేవారు మాత్రమే ఆడుతుండొచ్చు. వేరే ఆఫ్ కోర్స్ వాటి వల్ల బెట్టింగ్ యాప్ల వల్ల కొన్ని జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి, అది రియలే. సో వాటికి దూరంగా ఉండాలని ఆయన కూడా చెప్పాడు. మనం కూడా అందరం ప్రేక్షకులుగా, ఒక అభిమానులుగా, ఒక సాటి మానవుడికి సాయం చేసే ఒక వ్యక్తిగా కూడా మనం కూడా చెప్పాము, బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి. అలాగే హర్ష సాయి కూడా ఒక చిన్న సూచన, నిన్ను చాలామంది అభిమానిస్తున్నారు, ఆ అభిమానులు నేను కూడా ఒకరిని. భయ్య, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయండి. బెట్టింగ్ యాప్ల వల్ల నువ్వు ప్రమోట్ చేయడం వల్ల కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఆడే అవకాశం ఉంటుంది. అంటే మనోడే చేయగలిగింది మనం ఎందుకు చేయకూడదు అనుకుంటారు. సో అందులో వాళ్ళు కొంతమంది లాభపడవచ్చు, కొంతమంది నష్టపోవచ్చు. నష్టం జరిగిందంటే నిన్ను ప్రేమించేవాడికి నీకు కూడా బాధ వేస్తుంది ఏదో ఒక టైంలో. సో ఇది కూడా ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నా. హర్ష సాయి ఒకనొక టైంలో నేను అనుకున్నా షిరిడి సాయితో సమానం అని చెప్పేసి ఆ పేరు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. జై హర్ష సాయి, నువ్వు బాగుండాలి, సమాజాన్ని మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.